వెల్కమ్ టు మాస్ టీవీ. అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు లింగం శివప్రసాద్, రామేశ్వరరావు, కండవల్లి లావరాజు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు లింగం శివప్రసాద్, రామేశ్వరరావు, కండవల్లి లావరాజు పేర్కొన్నారు. మంగళవారం బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యల్ని సభానాయకుడిగా ఖండించాల్సిన ప్రధానమంత్రి అమిత్ షాను సమర్థించడం శోచనీయమన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను అమిత్ షా వెనక్కు తీసుకునే వరకు నిరసనలు జరుగుతూనే ఉంటాయన్నారు. అనంతరం వారు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి రామారావు, డాక్టర్ భానుమతి, ప్రత్తిపాటి బుల్లిరాజు, రాజేష్, యు రవికుమార్, శేఖర్, మాతా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर व्याख्यలు చేసిన అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన जोहार डॉक्टर बाबा साहब अंबेडकर अमित शाह ఓకే సార్. మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక జైభీములు. మిత్రులారా, మన కొద్ది రోజుల క్రితమే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మనం అందరం పేపర్లో చూసాం, రేడియోలో చూసాం, అన్ని ఛానల్లో కూడా మనం చూసాం. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దేశానికి ద్రోహం చేసినట్లే. ఎందుచేతనంటే రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి అధికారంలోకి వచ్చి ఆ రాజ్యాంగం చేసిన కర్తను అయినటువంటి ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జాతికి ద్రోహం చేసినట్లే. ఎందుకంటే రాజ్యాంగం మీద నీకు ఎప్పుడైతే ఆ నమ్మకం లేదో నువ్వు రిజైన్ చేసి పోవాలి, లేదా ప్రధానమంత్రి వాళ్ళ అధికార పార్టీ నుంచి ఇమీడియట్గా అతను బర్తరఫ్ చేయాలి. అలాగే లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఇదే కాదు మరింత ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుచేతనంటే మరి ఏదైనా దేవుణ్ణి పూజించుకోమన్నారో ఆ దేవుళ్ళంటే నమ్మకం లేదనే బాబాసాహెబ్ బౌద్ధంలోకి వెళ్ళడం జరిగింది. అందుచేత ఈ దేవుళ్ళనే ఉండేవాళ్ళైతే ఈ కుల వివక్షత తరతరాలుగా ఎందుకు వస్తున్నది? మరి బాబాసాహెబ్ వచ్చిన తర్వాతనే దీన్ని ఎందుకు అమలు చేశారు? అందుచేత ఆ విషయం కూడా తెలియని అమిత్ షా ఇమ్మీడియట్గా రాజ్యాంగం మీద నమ్మకం లేదు అని తెలిసిపోయింది. కాబట్టి నీకు చిగ్గు, చెరవు, రక్తం, చివు, రెత్తురు ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి. అలాగే ఆ రాజీనామా చేస్తే బలవంతంగా రాజీనామా చేయించాలని ప్రధానమంత్రి కోరుతున్నాం. అంచేత ఈ రోజు నుంచి కూడా నిత్యము ఇదే కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతాయి. ఈ అమిత్ షా ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి. అలాగే ఇతర పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ ఎస్సీ సీట్ల మీద నెగ్గిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాగ పోస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి. లేదా
రిజైన్ చేసి రావాలి. సిగ్గు ఉంటే నీకు అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి, అంబేద్కర్ని విమర్శించాడు కాబట్టి నువ్వు రా, మరి ఇమ్మీడియట్గా రాకపోతే నిన్ను కాళ్ళు రాకొచ్చే రోజులు దగ్గరున్నాయని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు లింగం శివప్రసాద్. నేను మాల సంఘాలు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మరి చాలా నిరసన శాఖలు మరి దేశం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో మాయావతి గారి పిలుపు మేరకు మరి కాకినాడ జిల్లాలో మరి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై వెంటనే మరి అమిత్ షా క్షమాపణలు చెప్పాలి. అలాగే భారతీయ జనతా పార్టీ అతనిపై క్రమశిక్షణ చర్యల కింద అతన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో మరి బీజేపీ పార్టీకి మరి ఏ రకంగా మరి మేము బుద్ధి చెప్పాలని ఆ రకంగా బుద్ధి చెప్పవలసిన టైము మరి ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా దీనిపైన మరి స్పందించి ప్రతి ఏరియాలోని అందరూ కూడా మరి యొక్క నిరసన శాఖలో మరి తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే, జై భీమ్. నా పేరు కండవల్ రావరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈ ఎంఎస్సీ గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా తీవ్రంగా మాయావతి గారు ఖండించారు. మాయావతి గారు పిలుపు మేరకు ఇవాళ కాకినాడ జిల్లాలోని మేము ఆందోళన చేయవలసింది. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒకటి తెలుసుకోవాలి, అంటే వీళ్ళు నటించడానికి అంబేద్కర్ కాళ్ళు పట్టుకుంటారా లేకపోతే అంబేద్కర్ని వ్యాఖ్యలు చేయడానికి కాళ్ళు పట్టుకుంటున్నారా అనేది మాత్రం పూర్తిగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే బీజేపీ పార్టీలో కూడా చాలామంది అంబేద్కర్ వాదులు ఉన్నారు. మీరు ఇమ్మీడియట్లీగా అమిత్ షా తప్పు చేస్తున్నాడా, మా ఎవరు పార్టీ తప్పు చేస్తుందా లేకపోతే నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నాడా అనేది జనాలకి తెలిసేలాగా అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగం వాడుకుని వీళ్ళు అనేక రకాలుగా అంబేద్కర్ మీద చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద స్పందించేది లేదు. దేవుడిని నమ్మకమంటున్నారు. నీ ఇష్టం వచ్చిన దేవుడు నువ్వు నమ్ముకుంటావు, నా ఇష్టం వచ్చిన దేవుడు నేను నమ్ముకుంటాను. నువ్వెవడు అయ్యా చెప్పనాకి? అంబేద్కర్ గారు దేశంలోనే మహా గొప్ప దేవుడు అనేది భారత రాజ్యాంగ నిర్మాత అయినా దేవుడు అని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాను. జై పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై దేశద్రోహం కేసు పెట్టాలని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని మాయావతి గారు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ జిల్లాలో కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరినీ కలుపుకుని నిరసన తెలియజేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంద్రపాలెం అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఇంత పత్రం ఇవ్వడం జరుగుతుంది. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటే అతనికి రాజ్యాంగంపై గౌరవం లేదని, రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండే అర్హత లేదు. కాబట్టి బీజేపీ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అంబేద్కర్ వాదులందరూ, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్న అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ వారసులందరూ కూడా అమిత్ షా పై యాక్షన్ తీసుకోకపోతే పార్టీ నుంచి విడిచి బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాతో పాటు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. జై భీమ్.